నమస్కారం. మీరు అడిగిన నాటకీయ సన్నివేశం, భావోద్వేగాలు మరియు యాక్షన్ ఉన్న నాటక స్క్రిప్ట్, డైలాగ్ స్క్రిప్ట్, సంఖ్యలు లేకుండా కింద ఇవ్వబడింది. *##** శీర్షిక, ఆత్మాభిమానం, ప్రేమ సమరం ******* పాత్రలు ****** కేశవ ***** ప్రేమికుడు, నిజాయితీపరుడు శైలు హీరోయిన్, కేశవ ప్రేమికురాలు కౌన్సిలర్ రాజకీయ నాయకుడు శైలు అన్నయ్య కోపదారి, రౌడీ స్వభావం కలవాడు గాయత్రి కేశవ మేనకోడలు, బంధువు, ధైర్యవంతురాలు ఎస్.ఐ. పోలీస్ న్యాయాధికారి చక్రి, స్నేహితుడు కేశవ మిత్రుడు సన్నివేశం, వీధిలో గొడవ ప్రదేశం, కేశవ ఇంటి ముందు రచ్చ. కౌన్సిలర్ను తీసుకొని శైలు కుటుంబం వస్తుంది శైలు అన్నయ్య అరుస్తూ, ఏయ్ కేశవా, బయటికి రారా, ఇదిగో ఏరియా కౌన్సిలర్ గారిని కూడా తీసుకొచ్చాను, దమ్ముంటే ఆయన ముందే నా తమ్ముడిని తాకండిరా చూద్దాం. కౌన్సిలర్ స్టైల్గా సర్దుకుంటూ, ఏంటా గొడవ, నా ముందే ఒకరినొకరు కొట్టుకుంటారా, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది. కేశవ గౌరవంగానే కాని గంభీరంగా, కౌన్సిలర్ గారు, ఊరికి అనవసరంగా మా ఇంటి ముందుకు వచ్చి అరవడం కాదు. ముందు మీ వెనకాల ఉన్న డ్రైనేజీ సమస్యను చూసుకోండి. ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి, అది వదిలేసి వీళ్ల మాటలు విని ఇక్కడికి వచ్చారా. శైలు అన్నయ్య మాటలు మార్చకు కేశవా, నీ తమ్ముడు నా చెల్లెలు శైలు వెంటపడి వేధిస్తున్నాడు, అడిగినందుకు నా తమ్ముడిపై దాడి చేశారు. గాయత్రి ముందుకు వచ్చి గట్టిగా అబద్ధం. తప్పు మీ వైపు పెట్టుకుని మా ఇంటి మీదికి వస్తారా. మీ తమ్ముడు నడిరోడ్డు మీద మా ఇంటి ఆడపడుచు పట్ల ఎంత నీచంగా ప్రవర్తించాడో అందరికీ తెలుసు. మా కుటుంబ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోవడానికి మేమేం చేతకాని వాళ్లం కాదు. కౌన్సిలర్ ఏ అమ్మాయి, నోరు అదుపులో పెట్టుకో, నేను ఇక్కడ కౌన్సిలర్ని. కేశవ కౌన్సిలర్ గారైనా ఇంకెవరైనా సరే, మా ఇంటి ఆడవాళ్లతో గౌరవంగా మాట్లాడటం నేర్చుకోండి. తప్పు ఎవరు చేశారో తెలుసుకోకుండా వీళ్ల మాటలు పట్టుకుని ఇక్కడికి వస్తే ఊరుకునేది లేదు. అంతలో పోలీస్ జీప్ సైరన్ వినిపిస్తుంది. ఎస్.ఐ. ప్రవేశిస్తాడు. సన్నివేశం, పోలీస్ స్టేషన్లో విచారణ ప్రదేశం, పోలీస్ స్టేషన్. అందరూ ఎస్.ఐ. ముందు నిలబడి ఉంటారు. ఎస్.ఐ. టేబుల్ మీద చెయ్యి కొడుతూ నిశ్శబ్దం. ఏంటి ఇదంతా, రోడ్డు మీద రౌడీయిజం చేస్తున్నారా, ఇన్స్పెక్టర్ ముందు కూడా మీ గొడవలు ఆపరా. శైలు అన్నయ్య సార్, ఈ కేశవగాడు, వీడి కుటుంబం కలిసి నా తమ్ముడిని తీవ్రంగా కొట్టారు సార్, వీళ్లని జైల్లో వేయండి. ఎస్.ఐ. కేశవ వైపు చూస్తూ, ఏంటయ్యా కేశవా, నిజమేనా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా. కేశవ సార్, మేము కావాలని ఎవరి జోలికి వెళ్లలేదు. కాని వీళ్ల తమ్ముడు మా ఇంటి ఆడపిల్ల చున్నీ లాగి బురదలోకి నెట్టాడు. నడిరోడ్డు మీద ఒక ఆడదాని పట్ల అంత నీచంగా ప్రవర్తిస్తే ఏ అన్నయ్యైనా, ఏ తమ్ముడైనా ఊరుకుంటాడా. మేము కొట్టాం, ఆ మాట ఒప్పుకుంటున్నాం. శైలు అన్నయ్య అదంతా అబద్ధం సార్, వీడే నా చెల్లెలు శైలుని వేధిస్తున్నాడు. అంతలో శైలు హడావుడిగా పోలీస్ స్టేషన్ లోకి వస్తుంది. శైలు
యాస్టరిస్క్ ఆవేశంగా అబద్ధం. అన్నయ్యా, నువ్వు చెప్పేదంతా పచ్చి అబద్ధం. యాస్టరిస్క్ ఎస్. ఐ. యాస్టరిస్క్ అమ్మాయి. నువ్వు ఎవరివి? ఇక్కడ ఏం జరుగుతోంది? యాస్టరిస్క్ శైలు. యాస్టరిస్క్ సార్, నేనే ఆ శైలుని. కేశవ నన్ను వేధించడం లేదు. మేమిద్దరం ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం. నా ఇంట్లో వాళ్లకి ఈ పెళ్లి ఇష్టం లేక కేశవ కుటుంబాన్ని చిక్కుల్లో పడేయడానికి ఇలా తప్పుడు కేసులు పెడుతున్నారు. యాస్టరిస్క్ శైలు అన్నయ్య. యాస్టరిస్క్ కోపంగా. శైలు, మూసుకొని ఇంటికి పో. నీకేం పీడకల వచ్చిందా ఇక్కడ మాట్లాడటానికి? యాస్టరిస్క్ శైలు. యాస్టరిస్క్ ధైర్యంగా. లేదు అన్నయ్యా, రోజూ నన్ను ఇంట్లో పెట్టి కొడుతున్నది మీరు. కేశవ వాళ్ళు చాలా మంచివాళ్ళు. తప్పు చేసింది మన తమ్ముడే. నా ప్రేమను కాదన్నందుకు కేశవ వదినను అవమానించింది మన వాడే సార్. యాస్టరిస్క్ గాయత్రి. యాస్టరిస్క్ చూసారా సార్, నిజం ఏంటో ఆ అమ్మాయే చెప్తోంది. మా కేశవ బంగారం లాంటివాడు. ఏ రోజూ ఒక ఆడపిల్ల వైపు తప్పుగా చూడలేదు. ఈ ఇంట్లో ఆడపిల్లను దేవతలా చూసుకుంటారు. యాస్టరిస్క్ ఎస్. ఐ. యాస్టరిస్క్ శైలు అన్నయ్య వైపు చూస్తూ, విన్నారా? సొంత చెల్లెలే మీ బండారం బయటపెట్టింది. తప్పుడు కంప్లైంట్ ఇచ్చి పోలీసుల సమయాన్ని వృధా చేసినందుకు మిమ్మల్ని లోపల వేయాలా ఇప్పుడు? యాస్టరిస్క్ శైలు అన్నయ్య. యాస్టరిస్క్ భయపడుతూ, సార్, కేస్ వద్దలేండి సార్, మేము వెళ్ళిపోతాం. యాస్టరిస్క్ ఎస్. ఐ. యాస్టరిస్క్ ఇంకొక్కసారి ఆ కుటుంబం జోలికి వెళ్ళినా, ఆ అమ్మాయిపై చెయ్యి చేసుకున్నా తీవ్ర పరిణామాలు ఉంటాయి. జాగ్రత్త. పదాండి బయటికి. యాస్టరిస్క్ సన్నివేశం ముగింపు. కొత్త మలుపు. యాస్టరిస్క్ ప్రదేశం. కేశవ ఇంటి బయట. కేశవ, చక్రి మాట్లాడుకుంటున్నారు. యాస్టరిస్క్ చక్రి. యాస్టరిస్క్ కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తూ, రేయ్ కేశవా, పెద్ద సమస్య వచ్చిపడిందిరా. యాస్టరిస్క్ కేశవ. యాస్టరిస్క్ ఏమైందిరా చక్రీ? స్టేషన్ నుంచి గొడవ ముగిసి ఇంటికి వచ్చాం కదా, మళ్ళీ ఏమైంది? యాస్టరిస్క్ చక్రి. యాస్టరిస్క్ శైలుని వాళ్ల ఇంట్లో ఒక గదిలో బంధించి తాళం వేశారురా. అంతేకాదు, ఈరోజే ఆమెకు బలవంతంగా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. సాయంత్రానికల్లా పెళ్లి నిశ్చయం చేయాలని చూస్తున్నారు. యాస్టరిస్క్ కేశవ. యాస్టరిస్క్ ఆవేశంతో పిడికిలి బిగిస్తూ, ఏంటి? శైలుని గదిలో బంధించారా? వాళ్లకి ఇంకా బుద్ధి రాలేదా? యాస్టరిస్క్ గాయత్రి. యాస్టరిస్క్ పక్కనుంచి వచ్చి, కేశవా, ఆవేశపడకు. వాళ్లు శైలు జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధపడ్డారు. మనం చట్టపరంగా, ధైర్యంగా ఆలోచించాలి. యాస్టరిస్క్ కేశవ. యాస్టరిస్క్ గాయత్రి. శైలు నా కోసం అంత ధైర్యంగా నిలబడింది. స్టేషన్లో అందరి ముందు నిజం